అందరికీ నమస్కారం. సీనియర్ ఒపీనియన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఒకవేళ ఇదే మీరు ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మన వీడియోని. కామెంట్స్‌లో నాకు చెప్పండి వీడియో ఎలా అనిపించిందో లేదో. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది సంక్రాంతి మూవీ మ్యారథాన్. డిస్కషన్ మొదలుపెట్టే ముందర మీరు అందరూ సంక్రాంతి బాగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను. సంక్రాంతి మూవీస్ అన్ని కామెడీ మూవీస్ కాబట్టి మనం మంచిగా కంపారిజన్ చేసుకోవచ్చు అని నేను ఈ వీడియో చేద్దాం అనుకున్నాను. ప్రతి సంక్రాంతి సీజన్ మన టాలీవుడ్ కి ఒక పెద్ద పండగ. ఎందుకంటే కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్ ని లాగాలి కాబట్టి కామెడీ ఓరియంటెడ్ మూవీస్, కామెడీని ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తూ స్క్రిప్ట్ చేసి మూవీస్ తీస్తూ ఉంటారు. ఈసారి పండగ 13 నుంచి 17 మధ్యలో వచ్చినా సరే మనకి రాజాసాబ్ ప్రీమియర్స్ తో January 8th తోనే పండగ మొదలైంది అనమాట. ఇనిషియల్ గా రాజాసాబ్ అయితే రివ్యూ చేసాం కానీ నెక్స్ట్ మిగతా 4 మూవీస్ కి రివ్యూ చేయడం నాకు కుదరలేదు. సినిమాలు చూసాను, టైమింగ్స్ వల్ల లేట్ అయింది. 8th రాజాసాబ్ చూస్తే ఈ రోజు 21st నారి నారి నడుము మురారి చూసాను. బేసికలీ 10 days పరిధిలో 5 మూవీస్ చూడడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మన సంక్రాంతి మూవీ మ్యారథాన్ లో ఈ మూవీ టాప్. ఇదంతా కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. నేనేదో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి లేదా ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని నాకు ఏ ఆశ లేదు. సంక్రాంతి మూవీ మ్యారథాన్ లో ముందంజు మన రాజు గారు ఉన్నారు. అంటే అనగనగా ఒక రాజు మూవీ. ఈ మూవీ అంతా నవీన్ పోల్శెట్టి సింగిల్ మ్యాన్ షో. నవీన్ కుమ్మేశాడు, చింటూ కొట్టేశాడు. సో ఒకే ఒక నెగిటివ్ ఏమనిపించింది అంటే హీరోకి అంత మేకప్ చిరాకు వచ్చింది. నేను ట్రైలర్ లోనే గమనించాను. కానీ ఆబ్వియస్లీ ఇంకా సినిమా తీశారు కాబట్టి నాకు ఈ మూవీ విన్నర్ ఆఫ్ ద సంక్రాంతి అని నా ఒపీనియన్. నా సెకండ్ చాయిస్ వచ్చేసి మనశంకర్ వరప్రసాద్. చిరు టైమింగ్, గ్రేస్, డాన్స్, వింటేజ్ స్టైల్, ఆయన ఎమోషనల్ యాక్టింగ్ ఇవన్నీతో పాటు బీమ్స్ మ్యూజిక్ బాగా అనిపించాయి. ఎయిట్ వచ్చేసి మూవీ స్టోరీ ప్రెడిక్టబుల్ కైండ్ ఆఫ్ కాబట్టి అదనమాట. సో మన థర్డ్ చాయిస్ వచ్చేసరికి నారి నారి నడుము మురారి. అదే ఈరోజు చూడడం జరిగింది. ఖాళీ థియేటర్ ఒక్కడనే కూర్చున్నాను కాబట్టి ఒకవేళ నిజంగానే సినిమాలో కామెడీ ఉంటే నేను కంప్లీట్ గా నవ్వు ఉండాలి. కానీ సినిమాలో అంటే అది ఎలా అంటే సిచ్యువేషనల్ కామెడీయే, కానీ నాకు పెద్ద నవ్వు రాలే. సినిమాకి సత్య, వెన్నెల కిషోర్ గారు, నరేష్ గారు వీళ్ళందరి టైమింగ్ కామెడీతో పాటు పంచ్ డైలాగులు, అదే కామెడీ పంచ్ డైలాగులు కూడా బాగున్నాయి. ఇటు వచ్చేసి సినిమా స్టోరీ ఉంది కానీ ట్రీట్మెంట్ సరిగ్గా లేదు. ఒక విషయం నాకు అర్థం కాలేదు ఏంటంటే నారి నారి నడుమ మురారి మూవీకి సోషల్ మీడియాలో ఫుల్ హైప్ లేపేస్తున్నారు. ఏమని పిచ్చ కామెడీ, కాన్స్టెంట్ గా నవ్వుతూనే ఉంటాం, అసలు పడి దొల్లి నవ్వుతాను. నేను లిటరలీ నిజం అనుకుని వామ్మో ఇంత కామెడీ ఉంటుందా అని ఆ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళా. బట్ నాకు అంత కామెడీ అనిపించలేదు. అప్పుడు అనిపించింది అనమాట, అవును ఇంతకీ సోషల్ మీడియా కదా, అది ఏదో ఒకటి రాస్తారు, మనం ఏది పడితే అది నమ్మకూడదని. నా వీడియో కూడా సోషల్ మీడియానే, యూట్యూబ్ అంటే ఎండ్ ఆఫ్ ద డే మీరు నమ్ముతారా లేదా అనేది కంప్లీట్లీ ఆడియన్స్ చాయిస్. ఎవరికి ఏదైనా నచ్చచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మన ఛానల్ ఐడియాలజీ తగ్గట్టుగానే అందరి ఒపీనియన్స్ కి మనం రెస్పెక్ట్ ఇస్తాం అనమాట. మన ఫోర్త్ ప్రిఫరెన్స్ ఏంటంటే భర్త మహాశైలుకు విజ్ఞప్తి. ఈ సినిమాలో సత్య చాలా ఫేవరెట్ ఈ మూవీలో నాకు. అండ్ బీమ్స్ మ్యూజిక్, రవితేజ ఎనర్జీ, హీరోయిన్స్ గ్లామర్ ఇవి పాజిటివ్. ఇటు వచ్చేసి మనకి కిషోర్ తిరుమల గారి మార్క్ ఎక్కడ కనపడదు, ఎక్కడ ఉండదు. అది కొద్దిగా నాకు చాలా డిసప్పాయింటింగ్ గా అనిపించింది. ఆ మార్క్ ఉండుంటే ఇంకా సినిమా బాగుండేది. బట్ స్టిల్ రవితేజ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అందరికన్నా ఫస్ట్ వచ్చి సక్సెస్ఫుల్, అందరికన్నా లాస్ట్ కి వెళ్ళారు మన రాజాసాబ్. ఎలా అంటే ఇది చిన్నప్పుడు పొద్దున్నే అసెంబ్లీ జరుగుతుంది కదా స్కూల్లో, అయితే బాగా పొడుగ్గా ఉన్నాడు, ఆడు ఎప్పుడు వచ్చినా లాస్ట్ లోనే నుంచోవాలి. అలాగా రాజాసాబ్ ఫస్ట్ వచ్చాడు కానీ ఇంకా సినిమా అలా ఉండడం వల్ల లాస్ట్ లో నుంచున్నాడు. ఎవడికి నచ్చిందని మాట్లాడుతున్నాడు. బట్ ఇక్కడ మన పర్పస్ అది కాదు. సో రాజాసాబ్ మంది లాస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. ప్రభాస్ పర్ఫార్మెన్స్, హీరోయిన్ గ్లామర్, బాగా ఎమోషన్, క్లైమాక్స్ విఎఫ్ఎక్స్ ఇవన్నీ బాగా పండినవి. ఇవి తప్ప మిగతాదంతా రాధా 90mm రాడ్డే. అదనమాట మన ప్రిఫరెన్స్. అనగనగా ఒక రాజు, మనశంకర్ వరప్రసాద్, నారి నారి నడుమ మురారి, భర్త మహాశైలుకు విజ్ఞప్తి, రాజాసాబ్. ఇవన్నీ చదవడానికి 20 సెకండ్లు పట్టింది. సరే నెక్స్ట్ ఒక విషయం ఏంటంటే చిరు మూవీ 300 crores, రాజాసాబ్ 200 crores, ఆ తర్వాత ఎక్కడో ఆగిపోయింది. అది ఇవన్నీ వాళ్ళ అఫీషియల్ పోస్టర్స్. ఒరిజినల్ ఎంతో నాకు తెలియదు. అనగనగా రోజు 100 crores గ్రాస్ కొట్టింది. ఇక్కడికే 600 crores గ్రాస్ అయిపోయింది. నిజంగానే రవితేజకి, శర్వానంద్ కి ప్రాపర్ మార్కెట్ ఉండుంటే
అవి రెండు కలిపి ఒక 50 crores గ్రాస్ కొట్టేసిన 650 crores క్రాస్ అయి ఉండేవాళ్ళం ఈ పాటికి. అది కూడా ఏంటి, విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 days ఇంత బిజినెస్ జరిగింది. ఇందులో చిరు గారి మూవీ ఫస్ట్ హిట్ ఆఫ్ 2026 క్లీన్ హిట్ అనమాట. నెక్స్ట్ నవీన్కి ఏమో మోస్ట్ బ్యాంకబుల్ స్టార్ అని ట్యాగ్ వచ్చేసింది. తర్వాత రాజాసాబ్ ప్రభాస్ క్రౌడ్ పుల్ వల్ల 200 crores గ్రాస్ వచ్చింది. రాజాసాబ్ ప్రభాస్ కాకుండా ఇంకే హీరో అయినా సేమ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేతో వెళ్ళుంటే సినిమా అటర్ ఫ్లాప్ అయిపోతుంది. మొన్న ఎక్కడ చూశాను, నారి నారి నడుమురారి కూడా నాకు తెలిసి ఈ రోజుతో ఆర్ రేపటితో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. కలెక్షన్ పరంగా అయితే వెనకంజలో కొద్దిగా ఉన్నది భరత మహాశైలకు విజ్ఞప్తి. ఇంకా దానికి కొద్దిగా చంక్ ఆఫ్ అమౌంట్ ఉంది బ్రేక్ ఈవెన్ కి. రాజాసాబ్ గురించి వద్దు, అవి పెద్ద బడ్జెట్లు, పెద్ద బ్రేక్ ఈవెన్లు, పెద్ద షేర్లు, పెద్ద గ్రాజులు, పెద్ద నెట్లు, మొత్తానికి పెద్ద లాస్. ఈ మధ్యకాలంలో అన్ని సంక్రాంతులతో పోలిస్తే ఈ సంక్రాంతి బాగా థియేటర్స్ గ్రీనరీగా ఉన్నాయి, జనాలతో నిండి అని నా ఉద్దేశం. ఎందుకంటే నేను రీల్స్ అవి చూస్తున్నాను, విపరీతంగా జనాలు వెళ్ళడం, ఆ ఎంగేజింగ్ అంతా. ఎప్పుడు ఇలాగే థియేటర్స్ కలకల్లాడుతూ ఉండాలనేది మేము కోరుకునేది. ఎందుకంటే థియేటర్స్ కలకల్లాడితేనే ఇంకా మంచి మూవీస్ వస్తూ ఉంటాయి, అలాగే మంచి మూవీస్ వస్తేనే థియేటర్ కలకల్లాడతాయి. రెండు ఒకదాంతో ఒకటి లింక్డ్ అనమాట, రెసిప్రోకేట్ అవుతూ ఉంటాయి. అందరూ ఖచ్చితంగా మూవీస్ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే లైఫ్ ని మర్చిపోయి ఒక 3 hours అలా థియేటర్ లో గడపడం అనేది అది కూడా ఆనందంగా గడపడం అనేది అది డైరెక్టర్లకి వెళ్తుంది ఆ పుణ్యం. బేసిక్లీ ఆ స్క్రిప్ట్ రైటర్లకి, ఆ టీమ్ కి, మొత్తం సినిమా యూనిట్ అందరికీ వెళ్తుంది ఆ పుణ్యం. బేసిక్లీ ఇలా జనాలందరినీ స్ట్రెస్ ఫ్రీగా నవ్విస్తున్నాను. మళ్ళీ కలుద్దాం. మంచి మూవీస్ రావాలి, ఇండియన్ సినిమా కలకల్లాడాలి, ఇంకా పెద్ద పెద్ద స్టేజెస్కి వెళ్ళాలి, పెద్ద పెద్ద లెవెల్స్కి వెళ్ళాలి, పెద్ద పెద్ద కలెక్షన్స్ రావాలి. నెక్స్ట్ ఎప్పుడు కలుస్తానో నాకు తెలియదు. చేతపచ అని ఒక మలయాళం మూవీ ట్రైలర్ చూశాను, January 21st రిలీజ్ అన్నారు. మరి నాకు దగ్గర థియేటర్లో ఎక్కడ కనిపించలేదు, మరి ఏమైందో నాకు తెలియదు. చూద్దాం మళ్ళీ ఎప్పుడు కలుద్దాం. అంటిల్ దెన్ ఉంటా మరి. అందరికీ చాలా థ్యాంక్ యూ. కీప్ సపోర్టింగ్. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. సరే, గుడ్ మార్నింగ్. మీరు ఎప్పుడు చూస్తున్నా, ఎక్కడ చూస్తున్నా, గుడ్. బాయ్ బాయ్.